డియర్ స్టూడెంట్స్, మనం లాంగ్వేజ్ ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం, అలానే ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. ఈ వీడియోలో మనకేంటంటే సర్వే ఫామ్ ఓపెన్ అయినప్పుడు ఆ సర్వే ఫామ్ ఇంగ్లీష్ ఫార్మెట్ లో మనకు ఓపెన్ అవుతుంది. ఇంగ్లీష్ లో కొన్ని క్వశ్చనరీస్ మనకు అర్థం కాకపోవచ్చు, దాన్ని తెలుగులో మీరు ట్రాన్స్లేట్ ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే క్రోమ్ బ్రౌజర్ లో ఈ 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. కిందకు వస్తే ట్రాన్స్లేట్ అని చెప్పి కనిపిస్తుంది. ఈ ట్రాన్స్లేట్ పైన క్లిక్ చేయండి. ట్రాన్స్లేట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లాంగ్వేజ్ ఉంటాయి. మోర్ లాంగ్వేజ్ పైన క్లిక్ చేయండి. తెలుగు ఆల్రెడీ యాడ్ చేసి ఉన్నాను కాబట్టి నాకు పైన కనిపిస్తుంది. లేకపోతే ఈ లెటర్ దగ్గరికి వెళ్ళి ఈ తెలుగుని సెలెక్ట్ చేసుకోండి. అది ఆటోమేటిక్ గా ఫార్మాట్ అంతా తెలుగులో మారిపోతుంది. మీరు ఏం చేసినా ఇక్కడ క్లియర్ గా తెలుగులో వస్తుంది. ప్రతిదీ ఓపెన్ చేసి తెలుగులో కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. ఏదైనా సరే మీరు తెలుగులో కూడా సబ్మిట్ చేసి ఈ సర్వే ఫామ్ ని సబ్మిట్ చేయొచ్చు. ఏ లాంగ్వేజ్ లో సబ్మిట్ చేసినా ఎటువంటి ప్రాబ్లము లేదు. ఇంగ్లీష్ లోనే చేయాలని ఏమీ లేదు. తెలుగులో కూడా ఫామ్ ని సబ్మిట్ చేయొచ్చు. మీరు దీన్ని ఇలా ఈజీగా మీరు ఫైండ్ చేసుకొని చూడొచ్చు. ఈ విధంగా మనం లాంగ్వేజ్ ని ట్రాన్స్లేట్ చేయొచ్చు.